ఏమన్నా క్యాంపెయిన్ అయిపోయింది, ఇప్పుడు వాళ్ళు రోలింగ్ కూడా చేస్తున్నారు. అంటే త్వరలో మీకు ఎమ్మెల్సీ కూడా అయిపోతున్నారండి. ఎమ్మెల్సీ జనసేన తరఫు నుంచి నీకు ఎమ్మెల్సీ వస్తే అనేసి అయితే అయింది. అలాంటి ఏం లేదండి. నేను కళ్యాణ్ గారి కోసం వర్క్ చేశాను. ఆయన బేసిక్గా ఆయన అంటే ఎంత ఇష్టం అంటే, ఆయన ఆనందంగా ఉన్నప్పుడు దూరం నుంచి చూడడం ఇష్టం, ఆయన బాధలో ఉంటే దగ్గరికి వెళ్ళి చూసుకోవడం ఇష్టం. అంతే. అయితే ఇప్పుడు అంటే ఈ ఎలక్షన్ టైంలో మొత్తం మనం చూస్తున్నాం. కాకపోతే ఏంటంటే కొంత అల్లు అర్జున్ గారి పైన కొంత ట్రోల్స్ చేస్తున్నారు. అది పర్టికులర్ కొంత వేరే వాళ్ళు. మీరు కూర్చుంది అల్లు అర్జున్ గారి థియేటర్లో, మీరు అల్లు అర్జున్ గారి గురించి ఇప్పుడు ఒక నేషనల్ అవార్డు విన్నరండి. ఆయనకి మనం ఆయన మీద ఎవరైనా ట్రోల్ చేసే వాళ్ళకి నేను జనరల్గా చెప్తున్నాను, కళ్యాణ్ గారికి కానీ లేకపోతే మెగా ఫ్యామిలీ వాళ్ళకి కానీ ఎవరికి కూడా అలాంటి ఫీలింగ్ ఎప్పుడూ ఉండదు. వాళ్ళంతా ఎప్పుడూ ఒకటే. కాబట్టి ఒక నేషనల్ అవార్డు సాధించినటువంటి అల్లు అర్జున్ గారిని అలా కొంతమంది ఒంటరిగా ట్రోల్ చేయడం కానీ, ఇలా కొన్ని తమ్మునేల్స్ పెట్టడం కానీ, ఇలాంటివి ఇక నుంచి అయినా ఆపేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అంతే. ఇంకా కొన్ని సీన్స్ మీ సీన్స్ మీరే రాసుకుంటున్నారనే టాక్ ఉంది, కానీ ఈ సినిమాకి అవసరం రాలేదండి. ఎందుకంటే ఈయన చాలా పెద్ద రైటర్, అసలు చాలా మంచి ఫన్ క్రియేట్ చేశారు. మ్యాక్సిమం ఏదైనా ఉంటే నేను నాకు రాను ఈ డైలాగ్ పడుతాను అని అడిగితే ఆ సందర్భాన్ని బట్టి ఓకే అనుకుంటే ఓకే చేస్తారు. ఇండైరెక్ట్ గా ఒప్పుకున్నాం ఈ సినిమా రాజర్ రాలేదంటే. బెస్ట్ క్వాలిటీ రైటింగ్ ఇది బెస్ట్ క్వాలిటీ. అవునండి, కంపల్సరీ. ఇండస్ట్రీలో మనం సర్వే అవ్వాలంటే ఆర్టిస్టే కాకుండా కొంచెం రైటింగ్ ఇది కూడా ఉంటే మనం ఎక్కువ కాలం సర్వే అవ్వచ్చు. అది ఆన్ స్క్రీన్ డైలాగ్స్ కి క్లాప్స్ పడుతున్నాయి, మీకు ఆఫ్ స్క్రీన్ ఇలాంటి స్టేజ్ డైలాగ్స్ కి క్లాప్స్ పడుతున్నాయి. ఫుల్ ఫ్లెడ్జెడ్ రైటర్ గా మారే అవకాశం ఉందా భవిష్యత్తులో? ఫుల్ ఫ్లెడ్జెడ్ గా అదేం లేదన్నా, నేను చేసే వాటి వరకే అలా వర్క్ చేస్తాను. ఎందుకంటే మనకి ఒక పక్క టీవీ షోలు, అలాగే జనరల్గా కొన్ని సినిమాలు కూడా రన్నింగ్ లో ఉన్నాయి. మనం కంప్లీట్ గా దాని మీద వర్క్ చేయాలంటే ఇవన్నీ ఆపేస్తేనే అలా చేయగలం అనమాట. అవకాశం లేదు. లాస్ట్ క్వశ్చన్ అదే కదా సార్, ఇది సినిమాతో సంబంధం లేని క్వశ్చన్. మీకు ఇష్టమైతే ఆన్సర్ చేయండి, లేదంటే లైట్ తీసుకోండి. ఈ మధ్యకాలంలో డార్క్ కామెడీ అని చెప్పేసి సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ నడుస్తుంది. అది చాలా ఇష్యూగా అయింది. ఇక్కడ బుల్లిపల్లి మీదకి వచ్చేలాగే మీరే అక్కడ కామెడీ హైస్ట్ ఎక్కువ జనరేట్ చేసేది స్టార్, అక్కడ మీరే టాప్ లో ఉన్నారు. చాలా మంది స్టార్లు ఉన్నారు, అందరూ స్టార్ కామెడియన్స్. అయితే ఈ డార్క్ కామెడీకి హెల్తీగా ఉండే కామెడీకి డిఫరెన్స్ అంటే ఎలా డిఫరెన్స్ ఏం లేదండి. ఆ డార్క్ కామెడీ చేస్తే జైల్లో వేస్తారు, మేము చేయం కాబట్టి బయట ఉన్నాం అంతే. మీరు ఏ ముహూర్తం మొదలు పెట్టారో కానీ పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా అనే మాట, అది పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు. అరే పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా అని బళ్ళు మీద రాసుకుంటే ఎక్కడ మమ్మల్ని అరెస్ట్ చేస్తారని చెప్పేసి. సో మరి పిఠాపురం ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యారు, డిప్యూటీ సీఎం ఆఫ్ ఏపీ. సో మీరు అన్నారు ఇందాక పవన్ కళ్యాణ్ గారు ఆనందం ఉన్నప్పుడు దూరం నుంచి చూడడం ఇష్టం అని. బట్ ఆయన ఏంటంటే ఆయన కోసం కష్టపడిన వాళ్ళ దగ్గర తీసుకోవడం ఆయనకి ఇష్టం. సో మరి ఎలక్షన్ అయిన తర్వాత కలవడం కానీ మాట్లాడడం కానీ జరిగిందా? అంటే క్యాజువల్ గా కలిసి మాట్లాడడం జరిగాయి, అవి ఎప్పుడూ జరుగుతుంటాయి. ఎలక్షన్ ముందైనా ఎలక్షన్ తర్వాత అయినా. ఒకటి ఈ పొలిటికల్ గా కూడా ఇన్వాల్వ్ అవ్వడానికి ఒకటే రీజన్ అండి. పవన్ కళ్యాణ్ గారు కూడా మన సినిమాకి సంబంధించిన వ్యక్తి, ఒక నిజాయితీ గల వ్యక్తి. అలా రాజకీయాల్లోకి వెళ్ళి అంత కష్టపడుతున్నప్పుడు ఒక సినిమా వాడిగా మనం కూడా సపోర్ట్ చేయాలి కదా, ఆ ఉద్దేశం ఉంది. అంతేగాని మిగతా వేరే పొలిటికల్ పార్టీలు ఎక్కడ మనం ఎప్పుడు ఇన్వాల్వ్ అయింది కూడా లేదు. ఓన్లీ నాకు కళ్యాణ్ గారు అంటే ఫస్ట్ నుంచి ఇష్టం కాబట్టి ఆయన కోసం చేసిన. అయితే కళ్యాణ్ గారికి మీరు చాలా ఇష్టం. బేసిక్ గా ఇప్పుడు అయిపోయారు అంటే మాకు సినిమాలకు సంబంధించిన వ్యక్తి మాత్రమే ప్రస్తుతానికి. మరి రాబోయే కొన్ని నెలల్లో ఏమన్నా దేనికన్నా కార్పొరేషన్ చైర్మన్ గా కానీ లేదంటే ఏమైనా నామినేటెడ్ పోస్టులో కానీ చూసే అవకాశం ఏమైనా ఉందా? అలాంటిది ఏం లేదండి. మన సినిమా వర్క్ చేసుకుంటూ ఆ టైంకి ఏం లేదండి. ఇప్పుడు అందరికీ అదే చెప్తున్నాను, మేము అందరికీ కూడా ఓటు హక్కు ఉంది కాబట్టి ఆ టైం వచ్చినప్పుడు ఒక 2 months 1 month మన రాష్ట్రం కోసం మన వంతు బాధ్యతగా మనం కూడా వెళ్ళి ఏదైనా చేయాలి కదా అని వచ్చిన నాయకుడి కోసం, అంతేనండి. మిగతా వర్క్ అంతా మా ప్రొఫెషన్ సినిమా కాబట్టి సినిమాల్లోనే టీవీల్లోనే ఇవే చేస్తుంటాం. అది ఆ టైంకి వెళ్ళి చేసే పని అంతే. అదే సార్, ఇస్తే తీసుకోరా? ఇస్తే కనుక ఏదైనా కార్పొరేషన్ కి అది నేను ఇలా అనుకుంటున్నాను, దీనికి నువ్వైతే సూటబుల్ అనుకుంటే కనుక తీసుకుంటారా? మిమ్మల్ని పిలిస్తే సీఎం గా చేస్తా అంటే తీసుకోరా మీరు? ఖచ్చితంగా అదే నేను అడుగుతుంది యాక్చువల్గా. అది జనరల్గా అది జరుగుతుంది. అశ్విన్ అంటే మీరు క్యాంపెయిన్కి వెళ్ళారు కదా, ఎలక్షన్ క్యాంపెయిన్ లో కొన్ని
మిస్ అయ్యాను. పేరు చెప్పడం ఎందుకు లేదని ఒక 2-3 సినిమాలు మంచి సినిమాగా మిస్ అయ్యాను. ఒక 2 months నేను అటు వెళ్ళడం వల్ల. కానీ వచ్చిన తర్వాత మళ్ళీ అంటే మనం ఒక మంచి పని కోసం ఇంకోటి మిస్ అయితే దానికంటే పెద్ద ఇస్తానంటావు కదా, అలా వచ్చిన తర్వాత నాకు మళ్ళీ 6 సినిమాలు పడ్డాయి. ఇప్పుడు నేను రవితేజ గారు, శ్రీలీల గారు చేస్తున్నాను, మూవీలో చేస్తున్నాను. అలాగే సందీప్ కిషన్ గారు, మన మెక్కిన తరంగారావు గారు, ప్రసన్న కుమార్ బెజవాడ వాళ్ళ కాంబినేషన్లో వస్తున్న సినిమా చేస్తున్నాను. అలాగే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారి సినిమా, అలాగే ఈ సినిమాలో కూడా ఆల్మోస్ట్ ఫుల్ లెంగ్త్ చేశాను. మంచి కామెడీ రోల్స్ పడ్డాయి. ఖచ్చితంగా ఈ సినిమా ద్వారా ఇంకా మంచి పేరు వస్తుందని అనుకుంటున్నాను. చెప్పనా అన్నా, ఆల్రెడీ జబర్దస్త్ నుంచి కొంతమంది హీరోస్ గా వస్తున్నారు. అండ్ మీరు ఎప్పుడు హీరో అవుతారని చెప్పేసి ఫ్యాన్స్ వెయిట్ చేస్తారు. నాకు అంత పెద్ద కోరికలు లేవన్నా. నాకు నిజంగా అంత పెద్ద కోరికలు లేవు. నేను ఎవరు హీరోగా చేసినా అందరూ కంటిన్యూగా చేయాలని కోరుకుంటాను. అంతే నా కోరిక, లిమిట్. అండ్ ఇంకోటి, అండ్ పుష్ప 2లో కోటయ్య అనే ఒక క్యారెక్టర్ చేస్తున్నారని విన్నాం. అది ఎంతవరకు కరెక్ట్? ఒకవేళ నిజమైతే ఏదైనా చిన్న అప్డేట్ ఏమన్నా? అది కోటయ్య అడగదండి, నేనైతే చేయట్లేదన్నా? చేస్తలేదు. ఓకే, అశ్విన్ అమ్మా చెప్పండి. సో బేసికల్ గా ఇప్పటి వరకు మిమ్మల్ని కమెడియన్ గా మేము చూసాం కదా, సో యాంటాగనిస్ట్ గా చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పటివరకు ఏమైనా క్యారెక్టర్స్ వచ్చినాయి? ఏంటన్నది? అదే విలన్ క్యారెక్టర్స్ అంటే చలపతి గారు, రామకృష్ణ గారు. అన్న చలపతి నాలో ఒక విలన్ గా చూసినందుకు మీకు ధన్యవాదాలు. అలాంటి నేను విలన్ గా చేసిన ఎవరు యాక్సెప్ట్ చేయరు. విలన్ గా చేసినా నవ్వుతారు అంతే, ఇంకొంత నుంచి. ఓకే దెన్, అండ్ ఆల్ ది బెస్ట్ యువర్ హోల్ టీమ్. అన్నా చెప్పండి రజిత్ అన్న, మీరు లవ్ మ్యారేజ్ చేసుకుంటారా, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారా? ఎవరికి మ్యారేజ్ చేసుకుంటారు చెప్పండి అన్న, మీరు ఎవరితో చెప్పండి ఒకసారి. అన్నా మనం నిజమేనన్నా, ఎందుకంటే మీ నుంచి కొంచెం ఇండైరెక్ట్ రూమర్స్ కూడా వస్తున్నాయి, మీ వరకు రాకుండా వచ్చి మేబీ చెప్పండి మీరు. నా మ్యారేజ్ గురించి రూమర్స్ వచ్చింది మీకు? చెప్పండి, మీరు చెప్పండి, నేను ఎవరి గురించి చెప్పండి ఆన్సర్. నాకెవరు లేరన్నా, ఎవరినైనా చూడు నేను చూసుకుంటా. అంటే ఎవరినైనా చూడు అంటే మేల్, ఫీమేల్, అదర్స్ అని కూడా ఆప్షన్ ఉంటుందన్నా, ఒకసారి ఆలోచించుకోండి. ఏంటన్నా నువ్వే లేడీ గట్ట పేసుకొని వచ్చేదాన్ని అంటే నేను జబర్దస్త్ ఎవరికి రానున్నాను మీకు నేను. లాస్ట్ క్వశ్చన్. అదే అన్న, ఇప్పుడు ట్రైలర్ లో చూసుకుంటే మీరు అసలు ఎక్కడ కనబడలేదు, సినిమాలో కనపడతాను. అదే అన్న, అంటే ఏదైనా డిఫరెంట్ రోల్ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఈ సినిమాలో? లేదు, ఈ సినిమా ఈ సబ్జెక్ట్ ని మొత్తం కంటెంట్ చూపించడానికి ట్రైలర్ కట్ చేయడం జరిగింది. మనకి ఎంటర్టైన్మెంట్ అనేది మీకు థియేటర్కి వచ్చిన వాళ్ళకి అదొక అప్పుడు ముందే అనుకున్నాం మాట్లాడుకుని